హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ గోంగూరతో చేసిన నిల్వ పచ్చడి. ఇలా చేసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలన్నిటిలో గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పప్పులో అయినా ఏ కర్రీలో అయినా గోంగూరని యాడ్ చేసి చేసారు అంటే ఆ కర్రీకే మరింత టేస్ట్ వస్తుంది. గోంగూర టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. అందులోనూ నేను తీసుకున్న గోంగూర చూడండి, ఇలా ఎర్ర కాడలతో ఉంది. ఈ గోంగూర కాస్త పులుపు ఎక్కువ ఉంటుంది. ఇలా నిల్వ పచ్చడి పట్టేము అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పచ్చడి పట్టుకోండి, మీకు పాడయ్యే ఛాన్స్ అయి ఉండదు. చాలా చక్కగా పట్టుకుంటారు. గోంగూర పచ్చడి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అక్కడక్కడ ఇలా కాడలు కానీ ఆకులు కానీ కనిపించాలి. అలా ఉంటేనే తినేటప్పుడు అవి పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వివరంగా చేయాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. మన గోంగూర పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.